నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తా తీర ప్రాంతంలో సుమారు 5 లక్షల ఎకరాల్లో మంచినీటి చేపల పెంపకం జరుగుతోంది. వేసిన చేప పిల్ల పరిమాణం బట్టి ఒక ఎకరాలో 3,000 వరకు పిల్లను వదిలి 4 నుంచి 6 టన్నుల చేప దిగుబడిని 6 నుంచి 10 నెలల పెంపక కాలంలో సాధిస్తున్నారు. సాధారణంగా చేపల పెంపకం 365 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఏ కాలంలో చూసినా చేపలు అన్ని దశల్లోనూ కనిపిస్తాయి. అయితే అధిక శాతం చెరువుల్లో జూన్ జూలై మాసాల్లో పిల్లను నిల్వ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో ఉండే వాతావరణ మార్పులకు చేప పిల్లలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. మేఘావృత వాతావరణం, చిరుజల్లులు, తగ్గిన ఉష్ణోగ్రతలు, గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల చెరువు నీటి గుణాల్లో మార్పు వచ్చి ప్రాణవాయువు లోపం తలెత్తుతుంది. దీనికి తోడు వ్యాధులు ఆశించి చేపలు చనిపోవటం కూడా చూస్తుంటాం. మరి ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ప్రస్తుత సమయంలో చెరువుల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనకు ఎండలన్నీ తగ్గి మనం వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సమయంలో ఏంటంటే మనకి చేపల చెరువుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు ఎండ ఉండి ఒకేసారి కానీ మనకి వర్షం కానీ పడుతుంటే మనకి చేపల చెరువుల్లో తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి ఏంటంటే దీంట్లో నీటి నాణ్యతలో లోపం రావడం, ముఖ్యంగా ఆక్సిజన్ లోపం అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే ఎక్కువగా కూడా వ్యాధులు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ వర్షాకాలం వచ్చేసరికి మన చేపల చెరువులో నీరంతా కూడా మనకి 6 అడుగులు మించి ఉంటుంది. మనకి అధిక వర్షాలు కానీ పడినట్లయితే మాత్రం ఆ నీరు ఇంకా ఎక్కువైతున్నట్టు మాత్రం మనకి ఒక అడుగు మనం తగ్గించుకొని మనం ఆ వర్షాల లెవెల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ నీటిలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈ చేపల చెరువులో అయితే మనం ముఖ్యంగా 3 గుణాలను మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఆక్సిజను, తర్వాత pH, దీంతోపాటు అమ్మోనియా. వర్షాకాలంలో చూసినట్లయితే ఎక్కువగానే వర్షం పడుతుంటే pH అనేది తగ్గుతుంది. ఈ pH యాక్చువల్గా ఏంటంటే మనకి 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. తర్వాత ఆక్సిజన్, ముఖ్యంగా నీట కరిగిన ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు అనేది మనం కానీ చూసినట్లయితే 5 ppm కంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే మనకి 5 ppmకి తగ్గింది, అది 3 ppm కంటే బాగా తగ్గినట్లయితే అప్పుడు మనకి చేపలన్నీ పైకి వచ్చి మనకి ముట్లెత్తి ఆక్సిజన్ తగ్గిందని చెప్పి మనకు తెలుస్తుంది. అంతవరకు మనం దీన్ని గమనించం. అందుకేంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఆక్సిజన్ని అలాగే pHని ఉదయాన్నే కొలిచి ఉదయం 6 గంటలకల్లా మనం ఒక శాంపిల్ తీసుకుని అందులో మన ఆక్సిజన్ 5 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు, అలాగే pH 7.5 నుంచి 8.5 మధ్య ఉండేట్లు కానీ మనం యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు చేపల చెరువులు ఒత్తిడి రాకుండా వ్యాధులైనవి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకు మేఘావృతం ఉందో ఈ చేపల చెరువుల్లో అర్ధరాత్రి దాటి దగ్గర నుంచి కూడా పంపు సర్క్యులేషన్తో చెరువులో నీటిలో తోడడం, ఒకవేళ మనకి ఏరేటర్లు కానీ అందుబాటులో ఉంటే ఏరేటర్లను మనం చెరువులో తిప్పుకోవడం, ఆ విధంగా మనం చేసి చేపలు ముట్లెత్తకుండా చూడాలి ఒకటి మన చెరువులో. తర్వాత ఏంటంటే మనకి ఈ చెరువుని ఒకసారి శాంపులింగ్ వేసి చెరువును చేపలందరూ పరిశీలించి ఈ చేపలకి పురుగు కానీ ఉందేమని ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ చేపలు మొప్పలు కానీ ముద్దగా ఉన్నట్లు కనిపించేట్లయితే అటువంటి చెరువుల్లో ఈ ఆక్సిజన్ లోపం వచ్చిందంటే ఎక్కువగా సంఖ్యలో చేపలు చనిపోవడం జరుగుతుంది. అందుకేంటంటే ఈ కాలంలో మనం ఆక్సిజన్ అనేది అతి ముఖ్యంగా మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇంకోటి pH. ఈ pH ఎప్పుడైతే మనకి 7.5 కంటే తగ్గుతుందో మనం ఈ చెరువుల్లో ఈ వర్షాకాలంలో ప్రతి 10 రోజులకు ఒకసారి అగ్రికల్చర్ లైమ్ని మనం ఎకరానికి ఇంచుమించు 30 kg దాకా కూడా మనం వేసుకోవడం మంచిది. దీనివల్ల pH నియంత్రించడమే కాకుండా బ్యాక్టీరియా సాంద్రత కూడా తగ్గడం జరుగుతుంది. క్రిమి సంహారికి కూడా ఉపయోగపడుతుంది ఈ సున్నం అనేది. తర్వాత ఏంటంటే ఒక వారానికి ఒకసారి అయినా సరే మనం అమ్మోనియాని నీటిని అమ్మోనియాని పరిశీలించినట్లయితే ఈ అమ్మోనియా అనేది మామూలుగా చూసినట్టే 0 ఉండాలి. ఇంచుమించు మొత్తం అమ్మోనియా అయితే ఇంచుమించు 1 ppm కంటే ఎక్కువ ఉండకూడదు చేపల చెరువుల్లో. అందుకే ఎప్పుడైతే మనకి ఈ 0 కంటే కూడా పెరుగుతుందో 0.5, 1 అలా వచ్చిందంటే మాత్రం అటువంటి చెరువుల్లో ఏం చేయాలంటే అడుగు వరకు కూడా అడుగు నీరు తీసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టుకోవడం. ఆ తర్వాత ఆ అవకాశం లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే జీలైట్ని ఎకరానికి 10 kg, అందులో ఏంటంటే మనకి యుక్కా సంబంధమైన మందులు మనకు దొరుకుతాయి, గ్యాసోనిక్స్ అని, ఓడోబాన్ ఇలాంటివి ఉంటాయి. దాన్ని ఇంచుమించు ఒక 1 kg ఎకరానికి 2 కలిపి కానీ మనం సాయంత్రం పూట జల్లినట్లయితే చాలా వరకు అమ్మోనియా సాంద్రత, మిగతా విషవాయువుల సాంద్రత అనేది తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలో మబ్బులు ఇవి ఉన్నాయో కొద్దిగా స్ట్రెస్ కానీ ఉన్నట్టయితే ఈ చేపల్లో మేత తినడం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మేత మిగిలిపోతుంది ఎక్కువగా అనుకున్నప్పుడు మనం మేత యాజమాన్యం చేసి తక్కువ మేత అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి చెరువు యొక్క రంగును చూసుకొని మన చెరువు నీటిలో కానీ ఎక్కువగా ప్లాంక్టాన్ ఉన్నట్లయితే, అంటే మనకేంటంటే పచ్చదనం ఎక్కువగా ఉంది, చెరువు నీటి రంగులో పచ్చదనం ఎక్కువగా ఉంది అనుకుంటే దీంట్లో అంటే ప్లవకాలు, జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాలు ఎక్కువగా ఉన్నట్టు అవి కూడా చేపకు ఆహారంగా ఉపయోగపడతాయి. అటువంటి చెరువుల్లో మనం మేత కానీ ఎక్కువగా ఇచ్చినట్లయితే దానివల్ల
మేత వృధా అయ్యి అమోనియా ప్రకటించుంటుంది. అటువంటి చెరువుల్లో ఏం చేయాలంటే ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్లాంక్టన్ ఉందని గ్రహించామో వారానికి ఒక రోజు మేత అనేది పూర్తిగా మానేయాలి చేపల చెరువులు. ఆ విధంగా చేయడం వల్ల ఏ విధమైన బరువు తగ్గడం అనేది జరగదు. కాకపోతే దీనివల్ల ఏంటంటే మన ఖర్చు అనేది తగ్గుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మనకి ఈ రంగు అనేది తగ్గుతుంది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి మామూలుగా మేత ఇచ్చుకున్నట్లయితే మేత యాజమాన్యం సక్రమంగా చేసినట్టు. ఈ విధంగా మేత యాజమాన్యం ఒకటి పాటించాలి. మనకి ఇవన్నీ అయిన తర్వాత మనకు 1-2 చేపలు కానీ చనిపోతుంటే వెంటనే ఆ చేపలను తీసుకెళ్ళి మనకి దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేదా ఏదైనా మనకి దగ్గరలో ఉన్న పరీక్షాలయానికి తీసుకెళ్ళి ఆ చేపకు ఏమైనా జబ్బులు ఉన్నాయని పరీక్షించి అది చేసిన తర్వాత తదనుగుణంగా మనం ఏదైనా దానికి కావాల్సిన వాడాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటి మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత మనం చేపలన్నింటినీ కూడా ఒత్తిడి లేకుండా ఏ చేపలు కూడా చనిపోకుండా కూడా మనం ఈ పంటను అనేది తీసుకోవచ్చు.